దేశంలో వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వెండి దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కానుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటే DGFTA తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటివరకు ఫ్రీ కేటగిరీలో ఉన్న వెండి దిగుమతులను రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి మార్చారు. అంటే ఇకపై వెండి బార్లు, సిల్వర్ పౌడర్, సెమీ మ్యానుఫ్యాక్చర్డ్ సిల్వర్ వంటి వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే ముందుగా ప్రభుత్వం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్రం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. దీంతో కొన్ని వ్యాపారాలు UAE ద్వారా తక్కువ సుంకంతో వెండి దిగుమతి చేసుకునే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా ఇండియా UAE ట్రేడ్ ఒప్పందం కారణంగా దుబాయ్ మార్గంలో వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా దేశ విదేశ మకర నిల్వలను కాపాడటం, దిగుమతి బిల్లులను తగ్గించడం, అలాగే రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కొత్త నిబంధనలు జ్యువెలరీ రంగంపై, వెండి మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.